So once you have connected to the SQL server, okay, ఇదిగోండి మనకి ఇక్కడ ఇలా లిస్ట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వేరే సర్వర్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. అంటే ఒక్కదానికే మనం కనెక్ట్ అవ్వగలము అని కాదు, ఎన్ని సర్వర్లకైనా నువ్వు కనెక్ట్ అవ్వచ్చు. ఇదిగో రెండో సర్వర్ కూడా కనెక్ట్ అయ్యా, నేను ఇంకా మూడో సర్వర్ కూడా కనెక్ట్ అవుతున్నా. ఓకే, అలా నీ ఇష్టం అనమాట. కానీ న్యూ సర్వర్ కనెక్ట్ అవ్వాలి అంటే నువ్వు ఎక్కడ క్లిక్ చేయాలి? యూ సపోజ్ టు క్లిక్ ఆన్ దిస్ ప్లగిన్ ఐకాన్ ఆర్ ఎల్స్ దెర్ ఇస్ ఏ కనెక్ట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద డేటాబేస్ ఇంజిన్ అనేది క్లిక్ చేస్తే ద సేమ్ కనెక్ట్ టు సర్వర్ విండో వస్తుంది. అక్కడ నీ సర్వర్ నేమ్ సెలెక్ట్ చేసి సింపుల్ గా క్లిక్ ఓకే. అంటే SSMS లో మనం ఒక సర్వర్కే కాదు కనెక్ట్ అయ్యేది, మల్టిపుల్ సర్వర్లకి కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, వాటిని డిస్కనెక్ట్ చేయాలంటే ఆ పర్టికులర్ సర్వర్ నేమ్ సెలెక్ట్ చేసి ఇదిగోండి ఈ డిస్కనెక్ట్ అనే ప్లగిన్ ఐకాన్ మీద క్లిక్ చేస్తాం. అలాగే దీన్ని కూడా డిస్కనెక్ట్ అవుతుంది. ఇది రిఫ్రెష్ బటన్. ఓకే, వన్స్ యూ హ్యావ్ కనెక్టెడ్ టు ది సర్వర్, ఇక్కడ మీరు చూసారంటే వీ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్. డేటాబేసెస్ అని, సెక్యూరిటీ అని, సర్వర్ ఆబ్జెక్ట్స్ అని, రీప్లికేషన్ అని, పాలీబేస్ అని, ఆల్వేస్ ఆన్ హై అవైలబిలిటీ, మేనేజ్మెంట్, ఇంటిగ్రేషన్ సర్వీస్ కేటలాగ్, SQL సర్వర్ ఏజెంట్, ఎక్స్ ఈవెంట్ ప్రొఫైల్. సో ఈ డేటాబేసెస్ ఫోల్డర్ గురించే మాట్లాడుకున్నాం. సో నువ్వు ఏదన్నా డేటాబేసెస్ న్యూ డేటాబేసెస్ క్రియేట్ చేస్తే ఈ డేటాబేసెస్ అనే ఫోల్డర్ లోనే క్రియేట్ అయ్యేది. నువ్వు దాన్ని ఎక్స్పాండ్ చేస్తే దెర్ ఆర్ 2 more ఫోల్డర్స్ అనమాట ఆ డేటాబేసెస్ అనే ఫోల్డర్ కింద. ఈ డేటాబేస్ స్నాప్ షాట్ అనేది దీనివల్ల యూజ్ ఏంది అంటే మీరు ER డయాగ్రామ్ అనే పేరు విన్నారా? ER డయాగ్రామ్ అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ డయాగ్రామ్స్ అనమాట. ER డయాగ్రామ్ అనేది అక్కడ పెట్టుకుంటారు. ఇదిగోండి ఎంటిటీ రిలేషన్ డయాగ్రామ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇప్పుడు ఒక డేటాబేస్ బిల్డ్ చేస్తున్నావు, ఆ డేటాబేస్ లో నీ అప్లికేషన్ తగ్గట్టుగా ఒక 400 టేబుల్స్ కావాలి. ఆ 400 టేబుల్స్ ని ఫస్ట్ ఏం చేస్తారంటే ఇలా లాజికల్ బిల్డింగ్ ఒకటి చేసి డాక్యుమెంట్ లో ఒక విజువల్ డయాగ్రామ్ లో దాన్ని అందరికి అవైలబిలిటీలో ఉండే విధంగా ఇక్కడ పెట్టుకుంటారు దాన్ని. ఓకే, డేటాబేస్ స్నాప్ షాట్ లో దట్ ఈస్ డేటాబేస్ స్నాప్ షాట్ అనమాట ER డయాగ్రామ్స్ పెట్టుకోవడానికి. ఓకే, when it comes to the system databases, ఈ సిస్టమ్ డేటాబేసెస్ అనేది దట్ ఈస్ మెయింటైన్డ్ బై ద సిస్టమ్. అంటే మీరు ఇన్స్టాల్ చేసుకున్నారే సాఫ్ట్వేర్ అది మెయింటైన్ చేసేది. ఓకే, when you expand this there are 4 types of system databases. Okay, 4 types of system databases. మరి సిస్టమ్ డేటాబేసెస్ కాకుండా ఇంకే టైప్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయంటే other than system data type, other than system databases, there is one more user defined databases. Ante our databases which are created by the users. Okay, so first we can talk about these system databases. So we have totally 2 types of databases in SQL Server. One is system database, another one is user defined databases. అంటే సిస్టమ్ అంటే విచ్ ఈస్ మెయింటైన్డ్ బై ద సిస్టమ్, యూజర్ డిఫైన్డ్ మీన్స్ విచ్ ఈస్ క్రియేటెడ్ బై ది యూజర్స్ మీన్స్ అస్. ఓకే, ఈ సిస్టమ్ డేటాబేసెస్ లో టోటల్లీ మనకి 4 టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఇవి. మాస్టర్, మోడల్, టెంప్DB, MSDB. అదిగోండి ఈ 4. అసలు మాస్టర్ డేటాబేస్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, సిస్టమ్ అసలు ఎందుకు యూజ్ చేసుకుంటాం దాన్ని అంటే గట్టిగా చెప్పాలంటే అదే హార్ట్, దానికి సర్వర్ కి హార్ట్ లాంటిది అనమాట. ఓకే, ఎంటైర్ సర్వర్ ఫంక్షనాలిటీ మొత్తం బిల్డ్ అయి దేంట్లో ఉంటుంది అంటే ఈ మాస్టర్ డేటాబేస్ లోనే ఉంటుంది. ఫంక్షనాలిటీ అంటే వాట్ యు మీన్ బై ఫంక్షనాలిటీ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక కొరీ విండో ఓపెన్ చేసి కొరీలు రాస్తున్నా. ఈ కొరీ అనేది ఇంగ్లీష్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని రాశా. ఈ కొరీ ఎగ్జిక్యూట్ చేయగానే రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి నాకు, ఒకవేళ ఎర్రర్స్ ఉంటే ఎర్రర్లు ఎలా వస్తున్నాయి,
అదే ఫంక్షనాలిటీ. ఓకే, నువ్వు ఇక్కడ సింపుల్ గా ఏదో రాసావు, ఎగ్జిక్యూట్ చేస్తున్నావు. ఎగ్జిక్యూట్ చేస్తే నీకు రిజల్ట్స్ ఎలా వస్తాయి? టేబుల్ నుంచి అది ఎలా తీసుకుంటుంది అసలు? అది ఎలా తీసుకుంటుంది? ఈ క్వరీని ఎలా ప్రాసెస్ చేస్తుంది? ఓకే, ఈ ఎర్రర్ మెసేజెస్ ని ఎలా రిటర్న్ చేస్తుంది? ఆ ఫంక్షనాలిటీ మొత్తం దేంట్లో బిల్డ్ అయి ఉంటది అంటే మాస్టర్లో. ఓకే, so that's what we are calling it as the master database as a heart for the server. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మోడల్ డేటాబేస్. అసలు దీని వల్ల యూజ్ ఏంది? ఈ సిస్టమ్ ఎప్పుడు యూజ్ చేసుకుంటది అంటే, సో నువ్వు ఎప్పుడైతే న్యూ డేటాబేసెస్ క్రియేట్ చేస్తున్నావో అప్పుడే ఈ మోడల్ డేటాబేస్ ని సిస్టమ్ యూజ్ చేసుకుంటది. న్యూ డేటాబేస్ అంటే యూజర్ డిఫైన్డ్ డేటాబేస్. సో నేను ఇప్పుడు న్యూ క్వరీ విండో ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ న్యూ డేటాబేస్ క్రియేట్ చేయడానికి క్రియేట్ డేటాబేస్, ఫర్ ఎగ్జాంపుల్ SQL B13, my database name is. ఓకే, అండ్ గో. నేను ఎప్పుడైతే ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేస్తానో ఈ కమాండ్ ని, ఇట్ విల్ ఆటోమేటికలీ క్రియేట్ డేటాబేస్. ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా చూపిస్తుంది చూడండి. కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, కంప్లీషన్ టైమ్ ఈజ్ దిస్ వన్. ఓకే, మీరు ఈ డేటాబేస్ అనే ఫోల్డర్ సెలెక్ట్ చేసి రీఫ్రెష్ చేయండి. ఇదిగోండి యూజర్ డిఫైన్డ్ డేటాబేస్ మనం ఇప్పుడు క్రియేట్ చేసింది. ఓకే, సింపుల్ ఒక కమాండ్ తోటి ఈ ఎంటైర్ డేటాబేస్ ఎలా క్రియేట్ చేసింది ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ తోటి అంటే, అదేం చేస్తుంది అంటే, మనం ఎప్పుడైతే క్రియేట్ డేటాబేస్ ఆ డేటాబేస్ నేమ్ ఇచ్చి గో అని కొట్టామో, ఈ మోడల్ DBని ఒక కాపీ లాగా తీసుకొని మనం ఇచ్చిన నేమ్ తోటి ఇక్కడ రీస్టోర్ చేస్తుంది. ఇట్స్ జస్ట్ లైక్ ఏ జిరాక్స్ కాపీ అనమాట. మోడల్ DBలో ఉన్న ఆబ్జెక్ట్స్ మొత్తాన్ని, ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ మొత్తాన్ని తీసుకొని మనం ఇచ్చిన నేమ్ తోటి ఇక్కడ పెట్టింది. దట్ ఈస్ ద పర్పస్ మోడల్ DB. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ ఈ కంటెంట్ చదివి తర్వాత ఎగ్జాంపుల్ చూపిస్తాను. మోడల్ DB యాక్ట్ లైక్ యాజ్ ఎ జిరాక్స్ కాపీ. అదే కదా ఇప్పుడు మనం చూస్తుంది. సో వెన్ we create new database, so it will take a copy of database structure and restore with which name we have given. Okay, so for example నేను ఈ డేటాబేస్ డ్రాప్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే మళ్ళీ క్రియేట్ చేద్దాం. ఎన్ని డేటాబేస్లను క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, యా కంప్లీట్ అయింది. రీఫ్రెష్ చేస్తేనే కనిపిస్తుంది నీకు లెఫ్ట్ సైడ్ లో. యా, ఇప్పుడు కొత్త డేటాబేస్ ఒకటి క్రియేట్ చేస్తాను. క్రియేట్ డేటాబేస్ SQL test, the database name is. Go. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ ఎగ్జిక్యూట్ బటన్ ఉంది. కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, దట్ మీన్స్ దిస్ డేటాబేస్ గాట్ క్రియేటెడ్. సో నీకు ఇక్కడ లిస్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా సింపుల్ గా రీఫ్రెష్ వచ్చేస్తుంది. ఓకే, మీకు ఇప్పుడు మోడల్ DBలో ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్స్ అనే ఫోల్డర్ ఉంది. ఈ టేబుల్స్ అనే ఫోల్డర్ లో నీకు ఏమీ టేబుల్స్ లేవు. ఓకే, అంటే ఇక్కడ కూడా ఏమీ ఉండవు ప్రాబబ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మోడల్ డేటాబేస్ లో నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను. మోడల్ డేటాబేస్ లో నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ టేబుల్. నా సెషన్ కూడా పాయింట్ అయ్యింది మోడల్ డేటాబేస్ కి. ఈ సెషన్స్ ఎలా చేంజ్ చేయాలి, ఎట్లా చేయాలి అనేది ఫర్దర్ లో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, డోంట్ వరీ. ఓకే, అసలు ఈ సెషన్ అంటే అయ్యింది, న్యూ క్వరీ విండోస్ ఎలా ఓపెన్ చేస్తాము, ఓకే, మనం ఓపెన్ చేసిన విండో ఆ పర్టికులర్ సెషన్కి ఎలా పాయింట్ అవ్వాలి, ఈ మొత్తం మీకు ఫర్దర్ గా క్లారిటీ వస్తుంటుంది. ఓకే, సో నేను ఇప్పుడు మోడల్ డేటాబేస్ లో ఉన్నాను. మోడల్ డేటాబేస్ లోనే ఉన్నాను. సో ఈ మోడల్ డేటాబేస్ లో నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ, ద టేబుల్ నేమ్ ఇస్. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ 2 కాలమ్స్ ఉన్నాయనుకుందాం. ఎంప్లాయీ ID, ఎంప్లాయీ నేమ్. ఓకే, ఈ టేబుల్ నాకు మోడల్ డేటాబేస్ లో ఉంది.
So table got created. If you want to refresh it, you can refresh it. The table is there. Okay. ఇప్పుడు వేరే డేటాబేస్ నేను ఇంకోటి క్రియేట్ చేస్తాను. క్రియేట్ డేటాబేస్ SQL B13 అని ఒక వేరే డేటాబేస్ క్రియేట్ చేస్తున్నా. దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. Something it is locked. Okay, there is a problem. Okay, I will do one thing. I will close this. Okay, now I can execute the query. Yeah. ఇప్పుడు చూడండి, కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని పడిపోయింది. రీఫ్రెష్ చేయండి. ఇదిగోండి, SQL 13 డేటాబేస్ ఆల్సో క్రియేట్ అయింది. ఇప్పుడు చూడండి, మోడల్ డేటాబేస్ లో మనకి ఆల్రెడీ ఒక టేబుల్ ఎంప్లాయీ ఉంది కదా, ఆ టేబుల్ ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఇదిగోండి, అంటే దాని అర్థం ఏంది, మనం ఎప్పుడైతే ఈ క్రియేట్ డేటాబేస్ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నామో అది జిరాక్స్ కాపీని ఇక్కడి నుంచి తీసుకుంటుంది, ఇక్కడికి తీసుకొచ్చి మనం ఇచ్చిన నేమ్ తోటి రీస్టోర్ చేస్తుంది అని అర్థం. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ మోడల్ DB. Okay, so when it comes to the temp DB, what do you mean by this temp DB? Temp DB, that means temporary database అని అర్థం. ఓకే, పేరులోనే ఉంది టెంపరరీ అని. ఇది సమ్ టైమ్స్ ఏంటంటే సిస్టమ్ అనేది దాని అంతా అదే టెంపరరీ టేబుల్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. సమ్ టైమ్స్ మనం SPs రాసేటప్పుడు, స్టోర్డ్ ప్రొసీజర్స్ రాసేటప్పుడు, లేదు ఇన్లైన్ క్వరీస్ రాసేటప్పుడు మనం కూడా క్రియేట్ చేస్తాం టెంపరరీ టేబుల్స్. ఓకే, ఫిజికల్ టేబుల్సే కాకుండా టెంపరరీ టేబుల్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఆ టెంపరరీ టేబుల్స్ మనం క్రియేట్ చేసిన, సిస్టమ్ క్రియేట్ చేసిన ఆ టెంపరరీ టేబుల్ అనేది టెంప్ DBలోనే స్టోర్ అవుతుంది. ఓకే, సో డోంట్ వరీ, దీనికి ఇంతవరకు టెంప్ DB అంటే ఇఫ్ యూ మీకు ఫర్దర్లో టెంప్ DB గురించి కాన్సెప్ట్లో వస్తాయి. ఓకే, అప్పుడు ఇంకా మోర్ క్లారిటీ వస్తుంది. ఓకే, దెన్ వాట్ ఈస్ MSDB? అసలు ఈ MSDB అంటే ఏంటి అంటే, MS ఫుల్ ఫామ్ వచ్చేసరికి మైక్రోసాఫ్టే అనుకోండి, DB అంటే డేటాబేస్. దీనివల్ల యూజ్ ఏంది అంటే, ఇట్ కెన్ స్టోర్ ఆల్ ద జాబ్స్ ఇన్ఫర్మేషన్ and also deployed individual SSIS packages can store in MSDB. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి జాబ్స్ అన్నాను. అసలు జాబ్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక స్టోర్డ్ ప్రొసీజరే రాసావు, అది ఎవ్రీడే 6 o'clock ఎర్లీ మార్నింగ్ ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అవ్వాలి, అంటే రన్ అవ్వాలి. నువ్వు డైలీ మార్నింగ్ 6 o'clock ల్యాప్టాప్ ఓపెన్ చేసి రన్ చేయడం అంటే, డైలీ అంటే హైలీ ఇంపాసిబుల్ మాన్యువల్గా చేయటం అంటే. ఎందుకంటే ఒకరోజు కుదురుద్ది, ఒకరోజు కుదరదు. మరి ఎలా దాన్ని ఆటోమేట్ చేయాలి? ఎలా చేస్తాము అంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ SQL సర్వర్ ఏజెంట్లో ఒక జాబ్ క్రియేట్ చేస్తాం ఆ స్టోర్డ్ ప్రొసీజర్ కాల్ చేసే విధంగా. సో నువ్వు ఇచ్చిన టయానికి జాబ్ ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అవుతుంది. అది జాబ్ ఇన్ఫర్మేషన్ అంటే. ఓకే, ఆ జాబ్ ఇన్ఫర్మేషను అంటే ఆ జాబ్ నేము, టైము, ఎన్నింటికి ట్రిగ్గర్ అవ్వాలి, ఓకే, ఆ ఇన్ఫర్మేషను ఆ MSDBలో స్టోర్ అవుతుంది. అనదర్ వన్ వచ్చేసరికి డిప్లాయిడ్ ఇండివిజువల్ SSIS ప్యాకేజెస్. ఇదేంటంటే SSIS నేర్చుకునేటప్పుడు ఇంకొద్ది క్లారిటీ వస్తుంది మీకు. ఇది జస్ట్ నేను ఇప్పుడు రఫ్గా చెప్తాను. SSIS ప్యాకేజ్ డెవలప్మెంట్ అయిపోయింది, ఏదో ఒక ప్యాకేజ్ మీరు ఇంప్లిమెంట్ చేశారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, అది డేటా ఒక ఎక్సెల్ ఫైల్ నుంచి SQL సర్వర్లో ఉన్న టేబుల్కే డేటా లోడ్ చేస్తుంది అనుకుందాం. ఓకే, సో మీరు డెవలప్మెంట్ చేస్తుంది మీ కంప్యూటర్ లోపల, మీ కంపెనీ వాడు ఇచ్చే ల్యాప్టాప్, అంటే వాటిని లోకల్ ల్యాప్టాప్ అనుకోండి, దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తారు. చెప్పా కదా, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే డైలీ నువ్వు వచ్చి వాడు చెప్పిన టైంకి ఎగ్జిక్యూట్ చేయాలి మాన్యువల్గా అంటే అది హైలీ ఇంపాసిబుల్. ఒక రోజు కుదురుద్ది, ఒక రోజు కుదరదు. దాన్ని నువ్వు ఆటోమేట్ చేయాలి. దాన్ని ఆటోమేట్ చేయాలంటే ఏం చేయాలి? ఆ SSIS ప్యాకేజ్ని ఫస్ట్
సర్వర్కి డిప్లాయ్ చేయాలి. అంటే ఈ సర్వర్లో పెడతాం. అలా పెట్టినప్పుడు ఆ ప్యాకేజ్ వచ్చి MSDBలోనే కూర్చునేది. ఇండివిజువల్ SIS ప్యాకేజెస్ అనేవి. ఆ ప్యాకేజెస్ ఇన్ఫర్మేషన్ కూడా MSDBలో స్టోర్ అవుతుంది. Okay, so that is all about the MSDB, and that is all about the system databases. Okay, in one of the most important interview question as well. Okay, just make a note somewhere. Okay, interviewer ఏమని అడుగుతాయంటే what are all the types of system databases we have? You supposed to tell like we have totally 4 types of system databases. They are master, model, TempDB, MSDB. Master DB, it's a kind of, say heart for the server, the entire functionality which is built on the master only. When it comes to the model, it will act like as a Xerox copy, especially when you create the new databases. By the time it will take a copy of database structure and restore with the which name you have given. Then what is TempDB? TempDB for the purpose of storing the data temporarily with the help of temporary tables. What is MSDB? MSDB, it can store all the jobs information, and also it can store the SSIS packages which are deployed individually. This is the way you're supposed to give the explanation. Okay, one of the interview question this is. That's what I'm repeating these many times. Okay, next it comes to the user defined database. So I have already shown you how to create the database with the commands. Simply it is like a plain English అన్నమాట. మనం డేటాబేస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి క్రియేట్ డేటాబేస్, ఆ డేటాబేస్ కు నేమ్ కింద గో కమాండ్. ఓకే, అలా కాకుండా డేటాబేస్ కమాండ్ ద్వారా కాకుండా UI యూజ్ చేసుకుని ఎలా చేస్తామంటే సింపుల్ గా రైట్ క్లిక్ డేటాబేసెస్ అనే ఫోల్డర్ మీద ఇచ్చి న్యూ డేటాబేసెస్. ఓకే, ఈ డేటాబేస్ కి నేమ్ ఇవ్వటమే, మీకు ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చి ఇవేంటంటే కింద ఉన్నవి ఆప్షన్స్ అనమాట. ఈ డేటాబేసెస్ క్రియేట్ అయినప్పుడు దాని గురించి ఇప్పుడు చెప్తాను. ఈ డేటాబేసెస్ క్రియేట్ అయినప్పుడు 2 టైప్స్ ఆఫ్ ఫైల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. దాని గురించి ఫర్దర్ లో మాట్లాడదాం. సింపుల్ గా ఓకే కొట్టారంటే ఇదిగోండి SQL B12 డేటాబేస్ కూడా క్రియేట్ అయిపోయింది. దిస్ ఈస్ ద వే we supposed to create the user defined databases. 2 possible ways. One is with the help of queries, one is with the help of UI. UI అంటే యూజర్ ఇంటర్ఫేస్ అని. ఓకే, ఇలా కూడా మనం క్రియేట్ చేయొచ్చు. బట్ ఐ వుడ్ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ టు రైట్ ఆల్వేస్ ఓన్లీ ద క్వెరీ. ఓకే, UI no one will use. SQL అంటే ఆల్వేస్ యూ సపోజ్ టు రైట్ ద క్వెరీ. UI అంత ఫ్లెక్సిబుల్ గా ఉండదు. Okay, so always you supposed to write the queries with the help of SQL queries only. Okay, so still we have a 6 minutes. Next 6 minutes lo call drop అయిపోద్ది. Okay, మళ్ళీ rejoin అవ్వండి. Okay, so 10 దాకా మీ క్లాస్. 1 minute.